వాక్యాన్ని చెప్పలేరా? ఒక స్త్రీ కావాలా? ఆ స్త్రీ గూర్చి వ్రాయబడిన విషయం ఏమిటనగా ఆమె యెజబెలు వంటిది అని వ్రాయబడి ఉంది కదూ. ఈ యెజబెలు ఎవరు? ఈ యెజబెలు ఒక అన్యురాలు. ఈ అన్యురాలైన యెజబెలును ఒక ఇశ్రాయేలీయుడు పెళ్లి చేసుకున్నాడు. ఎంత విచారకరమైన సంగతి అండి. దేవునికి వాక్యంలో చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పబడింది ఏమిటనగా విశ్వాసి అవిశ్వాసిని చేసుకోకూడదు. విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు ఎక్కడా అని ఉంది. నీవు విశ్వాసివి, నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించావు. నువ్వు విశ్వాసివి, ఒక అబ్బాయిని ప్రేమించావు. నువ్వు ప్రేమించిన అబ్బాయిని అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నావు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నావు? నువ్వు విశ్వాసివి, అవిశ్వాసిని చేసుకోవడానికి వీలులే. కానీ నువ్వేమంటున్నావు అని అంటే ఆ అమ్మాయిని మారుస్తానండి, ఆ అబ్బాయిని మారుస్తానండి, ఆ అబ్బాయిని మా అమ్మాయి మారుస్తుందండి. తల్లిదండ్రులు కూడా వెనకసుకొస్తారు. చాలా విచారకమైన సంగతి. నేను అందుకు అనుభవపూర్వకంగా